హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక 2 ఈవెంట్స్కి అటెండ్ అవుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. అందులో ఫస్ట్ పట్టు చీరలతో స్టార్ట్ చేస్తున్నాను. అంటే మనం ఏదన్నా ఒక అకేషన్కి వెళ్ళాలంటే ఏం కట్టుకోవాలి, ఏం జ్యువెలరీ పెట్టుకోవాలని సాధారణంగా మన ఆడవాళ్ళందరికీ ఉంటుంది. నాకు కూడా అదే ఇష్టం అనమాట. ఏం సారీస్ కట్టుకుందాము, మార్నింగ్ అయితే అలాంటివి బాగుంటాయి, లేకపోతే ట్రెడిషనల్గా అయితే ఎలా కట్టుకోవాలి, అకేషన్ తగ్గట్టుగా చీరలు అలా మ్యాచింగ్ చేసుకుంటూ ఉంటాను. నాకు చాలా ఇష్టం. అంటే శారీస్ కానీ జ్యువెలరీ కానీ పర్ఫెక్ట్గా అకేషన్ తగ్గట్టుగా వేసుకోవాలి అలా అనుకుని చూసుకుంటూ ఉంటాను. సో ఒక మ్యారేజ్కి అటెండ్ అవుతున్నాను నేను. మ్యారేజ్ అనగానే మామూలుగా మనకి పెళ్లి భోజనం అనగానే అబ్బా అనిపిస్తుంది. అందులోనూ మా ఎదురుకుండా కాక పక్క విల్లా అనమాట వాళ్ళది, అంకుల్ ఆంటీ వాళ్ళది. ఒక్కొక్కళ్ళు మనకి ఎంత క్లోజ్గా అనిపిస్తారంటే ఎన్నో ఏళ్ళు పరిచయం అవసరం లేదు, ఎప్పుడైనా కలిసినా చాలు ఏంటో మనసులోకి మనవాళ్ళు, మన క్లోజు, మన ఫ్యామిలీ టైప్ ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది. సో అందుకని వాళ్ళ అమ్మాయి పెళ్ళికి అటెండ్ అవుతున్నాం మేము. సరదాగా నేనేం కట్టుకుంటున్నాను, ఎలా జరిగింది పెళ్ళి అక్కడ అంటే మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అమ్మాయిలు వాళ్ళకి, రేపొద్దున మన పెళ్ళి ఉంటా మనం ఇలా ఇలా ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే మన ఇంట్లో అకేషన్కి ఇలా అరేంజ్మెంట్స్ ఇలా చేసుకోవాలి, ఇలా నవ్వుతూ మనం ఫంక్షన్ అంతా వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలి అంటే ఎవరైనా చూసినప్పుడు మనలో మనం ఇంకేం చేంజ్ చేసుకోవాలనిపిస్తుంది నాకు. సో అవన్నీ మీకు వీడియోలో చూద్దరు కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో పొద్దున్న ఒక ఫంక్షన్, మ్యారేజ్ ఫంక్షను, ఈవినింగ్ ఏమో అనుకోకుండా వచ్చిన అవకాశం ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం టెంపుల్కి వెళ్తున్నాము. సో అవన్నీ మీకు కమింగ్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ ఇది ఏంటంటే ఒక అకేషన్ ఉంది కదా, సింపుల్గా ఈరోజు షేర్ చేద్దాం అనిపించింది. 2 శారీస్ ప్లాన్ చేసుకున్నాము. ఒకటేమో పెళ్ళికి, ఇంకొకటేమో ఈవినింగ్ ప్రోగ్రామ్కి. అంటే సంగీతం వాళ్ళందరూ ఒకలాంటివే అనుకుని కట్టుకుందామని అనుకున్నాం మేము. అంటే అందరం కలిసి గ్రీన్ అండ్ పింక్ కాంబోలో ఉన్న శారీస్ మాత్రం కట్టుకుందామని చెప్పని దానికి తగ్గట్టుగా జ్యువెలరీ అంతా ప్యాకింగ్, పట్టు చీరేమో కట్టుకుని వెళ్ళిపోవడానికి తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా అంటే కొంచెం పర్ల్ సెట్ అది వేసుకుందాం సింపుల్గా కదా, మార్నింగ్ టైం కదా అని చెప్పని అలా 2 ప్లాన్ చేసుకున్నాను. శారీ వచ్చి కట్టేసుకుని, ఇది కుప్పడం శారీ యాక్చువల్గాను నేను తీసుకుని చాలా సంవత్సరాలు అయింది. సేమ్ తబలా మృదంగం అప్పట్లో ఫ్యాషన్ ఉంటే దానికి తగ్గట్టుగానే నేను మగ్గ వర్క్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నాను. ఇది 5000 చేంజ్ ఎంతో శారీ, 55 ఎంతో ఉంది. నాకు ఇదైతే సింపుల్గా మార్నింగ్ టైం కదా, ఎక్కువ బ్రైట్ కలర్స్ కాకుండా ఇలాంటి కొంచెం ప్లెజెంట్గా ఉంటే బాగుంటుందని శారీకి కుర్చీలు కూడా నేనే కుట్టుకున్నాను. అది వీడియో కూడా మీకు షేర్ చేశాను సిల్క్ థ్రెడ్ తోటి. సో శారీ కట్టుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. దీనికి అప్పుడు తీసుకున్నాను అని చెప్పానుగా పర్ల్ సెట్, దాంతో పేరప్ చేసుకున్నాను. సేమ్ పర్ల్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ కూడా అదేను. ఉదయం బయలుదేరాము కానీ ఎండ అప్పటికే గట్టిగా ఉంది. ఏమో ఇంట్లో ఉంటే తెలియదు కానీ బయటికి వెళ్తే మాత్రం ఎండ చాలా గట్టిగా అనిపిస్తుంది. సో సాటర్డే ఇది మ్యారేజ్ యాక్చువల్గా, నిన్న వెళ్ళింది ఇది. నేను, మా వారు, మా అమ్మాయి ముగ్గురం కలిసి బయలుదేరాము. అంటే ఉదయం అంతా హడావుడి ఇంట్లోనే మళ్ళీ పని చూసుకుని 8:20 ముహూర్తం యాక్చువల్గాను. మేము ఏంటి లేట్గా 11కి అలా వెళ్ళాం, ఎందుకంటే అంత పొద్దున్నే వెళ్ళడం కుదరదు కదా అందుకని. చెప్పానుగా మా ఆపోజిట్ విల్లా వాళ్ళ అమ్మాయి, తను ఎంఎస్ చేసింది అక్కడే జాబు. సో కాకినాడ వాళ్ళు అంటే మా సైడ్ వాళ్ళనేసరికి చాలా ఆనందంగా అనిపించింది. అటు సైడ్ అబ్బాయి అమెరికాలో ఉద్యోగంట. చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్, అంటే చాలా ఫ్యామిలీ లాగా అనిపిస్తారు నాకు ఆంటీని అంకుల్ని చూసినప్పుడు. మన వాళ్ళేమో సొంత వాళ్ళు మనకి అన్నట్టుగా అంత రేపో ఎందుకునో ఎప్పుడో కానీ కలుసుకోం మేము. అంటే వాళ్ళు రెంట్కి ఇచ్చారు యాక్చువల్గా మా ఎదురుగుండా విల్లా వాళ్ళు, కానీ బాగా క్లోజ్గా మాట్లాడుకుంటాం, ఆప్యాయంగా అమ్మ శిరీష అంటూ ఏది చేసినా ముచ్చటగా ఉంటారు. నాకు వాళ్ళిద్దరిని చూస్తే వాళ్ళల్లో మేము ఉండాలేమో అని, అంటే ఒక ప్లానింగ్, ఒక విజన్, అంటే ఒక ఎఫెక్షనేట్ అన్నీ వాళ్ళని చూస్తే మేము కూడా అలా ఉండాలి, ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఎవరినైనా ఏదైనా చూసినప్పుడు ఒక మంచి మనం తీసుకోవాలి అని అనిపిస్తుంది కదా, వాళ్ళని చూస్తే నాకు ఒక పాజిటివ్గా అనిపిస్తుంది ఎప్పుడు. సో అలా మనం కూడా పాజిటివ్గా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఒక ప్లెయిన్గా ఉండాలి అని అనిపిస్తుంది. సో పెళ్ళి అయితే ఎంత బాగా చేశారంటే, ఇది భ్రమరాంబిక కళ్యాణ మండపం అని చెప్పని, భ్రమరాంబిక మల్లికార్జున కళ్యాణ మండపం కూకట్పల్లిలో ఉంది. మా అమ్మగారు వాళ్ళ ఇంటికి దగ్గర యాక్చువల్గా నేను. సో అమ్మ వాళ్ళకి కూడా వెళ్ళొచ్చు మధ్యలోనూ అని చెప్పని పెళ్ళికి వెళ్ళిన వెంటనే ఆబ్వియస్లీ మన సబ్స్క్రైబర్స్ ఎక్కడో ఒకడు ఉంటారు, చాలా చూసిన వెంటనే చాలా హ్యాపీ అవుతూ ఉంటారు. కొంతమంది మిమ్మల్ని చూసాం కానీ మీ దగ్గరికి రాలేదండి అని చెప్పి కొంతమంది తర్వాత కామెంట్ సెక్షన్లో పెడుతూ ఉంటారు. యాక్చువల్గా ఆంటీ వాళ్ళ అపార్ట్మెంట్లోనే నైబర్స్ అట వీళ్ళు. సో రాగానే ఆవిడ ఇంకా నన్ను హగ్ చేసుకుని, మీ ముగ్గురు అంటే నాకు చాలా ఇష్టం, నేను ప్రతిరోజు అసలు మిస్ కాకుండా వీడియో చూస్తాను, మీది ఎంత బాగుంటాయో, మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని చాలా అంటే చాలా హ్యాపీ అయ్యారు. అలా ఎవరైనా మనకు ఒక్కళ్ళు వచ్చి చెప్పినా
అది చెప్పలేము, మాటల్లో చెప్పలేము మనం, అది ఫీల్ అయినప్పుడే తెలుస్తుంది మనకి. సో నాకు చాలా బాగా అనిపించింది. చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు అంకుల్ ఆంటీ. చెప్పానుగా వాళ్ళ అమ్మాయి కూడా చెప్తున్నారు, నీకు అక్క అవుతుంది, అక్క నీకు అక్క అక్క అని చెప్తుంటే తను ఎప్పుడు కలుసుకోలేదు, అమెరికాలో ఉంటుంది కాబట్టి. సో నేను నీకు అక్కన అవుతాను అని ఏదో క్లోజ్గా అనిపించింది నాకైతేను. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అద్భుతంగా అనిపించాయి. మాకు కూడా అనిపించింది మా శ్రావణి పెళ్ళికి ఎలా చేయాలి, ఇలా ఏదైనా ఐడియాస్ అవి తీసుకోవాలని. అసలు ఫుడ్ కోర్ట్ అయితే ఎన్ని ఉన్నాయంటే ఐటమ్స్ తినాలే కానీ అన్నీ పెట్టారు. అంటే ప్యూర్ వెజ్, మొత్తం అంతా వెజ్, నాన్ వెజ్ అస్సలు లేదు, పెళ్ళికి పెట్టరట. సో చాలా అంటే చాలా బాగా డెకరేషన్స్ అవన్నీ చేశారు. నాకేంటంటే ఒక మెమొరీలా దాచుకుందాము అని అనిపించి, యాక్చువల్గా నేను వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోలేదు అంకుల్ వాళ్ళది, నేనే వీడియో తీసుకుని పెట్టేస్తున్నాను ఏమనుకోలే అని చెప్పని. సో వాళ్ళకి ఒక మెమొరీలా ఇవన్నీ అంటే మర్చిపోతే యాక్చువల్గా ఫొటోస్ ఉంటాయి కానీ ఎప్పుడైనా మన వీడియో చూసుకున్నప్పుడైనా ఇప్పుడు ఇలా చేసామా అని ఒక ఐడియా ఉంటుంది కదా. ఫుడ్ అయితే ఎంత బాగుందంటే నిజంగా అవసరం, అంత టేస్టీగా, ఇక్కడ స్పైసీ అవి లేకుండా. ఇంట్లో వంటలు మనకి ఎలా ఉంటాయి మరి, ఏ క్యాటరర్స్ నేను వీడియో తీసాను కానీ ఐడియా లేదు. డెకరేషన్ కానీ రియల్ ఫ్లవర్స్ అంతా, చామంతులు మెయిన్, రోజెస్ చామంతులతోటి మొత్తం లిల్లీలు అన్నీ అసలు భలే అనిపించింది నాకైతేను. అనిపిస్తుంది ఇలా చేసుకుంటే బాగుంటుంది అనమాట, ఇలా చేస్తే రియల్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. పువ్వులు మొక్కలు ఎక్కడుంటే అక్కడ మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా. సో అంత బాగా నచ్చింది. యాక్చువల్గా ఆంటీ వాళ్ళ అమ్మగారు కూడా ఉంటారు గుంటూరులో అనమాట. ఆవిడతో కూర్చుని కాసేపు అలా, అంటే పెద్దవాళ్ళు కదా వాళ్ళిద్దరు అని చెప్పని వాళ్ళతో కూర్చున్నప్పుడు, అమ్మ శిరీష నువ్వా, మీ ఇల్లు చాలా బాగుంటుంది మా అమ్మాయి చెప్తుంది, మీ గార్డెన్ ఎంత బాగుంటుందట, నువ్వు కూరగాయలు కూడా కొన్ని వేస్తూ ఉంటావుట, అది ఇదని మాట్లాడుతున్నప్పుడు అవునండి మీరు గుర్తుపెట్టుకున్నారు, అదే సంతోషం నాకు అని అనిపించింది. ఇప్పుడు అందరూ ఇలాగా బిందులు, పానకం బిందులు, కాడుగడుగు బిందులు అంటాం కదా మనం, అవన్నీ కూడా బాగా డెకరేట్ చేస్తున్నారు. నాకు వెంటనే మెదడులోకి ఆలోచన వచ్చింది, నేను చేసేయచ్చు కదా ఇవన్నీ, మా అమ్మాయి పెళ్ళికైతే నేనే చేసేస్తాను అని చెప్పని సరదాగా ఊరికి అలా అనుకుంటున్నాను అంతేను. చెప్పానుగా ఫ్లవర్ డెకరేషన్ అయితే ఎక్సలెంట్, అసలు ఎంత బాగుందంటే అంత బాగుందని. ఇవన్నీ తీసేసి అయ్యో మళ్ళీ ఏం చేస్తారా వీటిని అని కొంచెం నాకే అనిపించింది. అంత ఫ్రెష్గా ఉంది ఫ్లవర్స్ అయితే అసలు. ఇప్పుడు అందరూ ఇదివరకు అంటే ముత్యాల పందిలని మా పిల్లలకి అలా తీసుకొచ్చి స్టాండ్లు పిల్లల కింద పెట్టేసి ముత్యాలవి ఉన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అంతా రియల్ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేస్తున్నారు. ఉదయం పూట కాబట్టి చాలా ప్లెజెంట్గా అలా అనిపించింది. ఆబ్వియస్లీ కూకట్పల్లిలో బ్రహ్మరాంబిక మల్లికార్జున కళ్యాణ మండపం అంటే అందరికీ తెలుసు, చాలా బాగుంటుంది, మెయిన్ రోడ్ మీద ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. లైవ్ అంతా ఇచ్చారంటే ఎవరైనా రాని వాళ్ళకి అది ఉంటుందని చెప్పని పెద్ద స్క్రీన్ అది పెట్టి కూడా అరేంజ్ చేశారు. సో మేము కూడా కొన్ని ఫొటోస్ అవి దిగాము. చాలా హ్యాపీగా మీరంతా వచ్చారని చెప్పని మేము మా ఇంటి ఎదురుగున్న అపూర్వ వాళ్ళు వెళ్ళాం అనమాట. సో కళ్యాణ మండపం అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది, బాగుంది కదా, సూపర్గా ఉంది. ఇది ఈరోజు సరదాగా చిన్న వీడియో మీ అందరికీ షేర్ చేశాను, మీ అందరికీ కూడా నచ్చుతుందని చెప్పని. మళ్ళీ రేపు ఈవినింగ్ మళ్ళీ వెళ్ళాను కదా ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానికి, అక్కడికి వెళ్ళి ఏం ప్రోగ్రామ్ జరిగిందనేది మీకు మళ్ళీ వీడియో తప్పకుండా షేర్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో, అంతవరకు బాయ్.